అసలు బాగి అంటే అమర్‌కి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. దీనికి అస్సలు ఒప్పుకోడు అని మనోహరి అంటే, అదంతా కాదమ్మా! ఇప్పుడు ఇలా జరగకపోతే ప్రాణాలకే ప్రమాదం. నేను జాతకాలు చూసి చెప్తున్నాను అని పూజారి గారు అంటే, వినోద్ ప్రాణాలకి ప్రమాదమా అని చిత్ర అంటుంది. కాదమ్మా! నీ ప్రాణాలకి ప్రమాదం అని పంతులు గారు చెప్పటంతో, అదేంటి పంతులు గారు గ్రహాలన్నీ నాపై పగబట్టినట్లు ఇలా మాట్లాడుతున్నారు అని చిత్ర అంటే, అవునమ్మా! అందుకే ఏదైనా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఏ ముహూర్తం చూసుకోకుండా చేసుకున్నందుకే ఇప్పుడు ఇలా జరుగుతోంది అని పంతులు గారు అంటే, లేదు మీరు ఎవరి కోసమో కావాలని ఇలా చెప్తున్నట్లు ఉంది. నేను నమ్మను అని చిత్ర అంటే, చూడు చిత్ర, ఇప్పుడు పూజారి గారు చెప్తున్నది నీ మంచి కోసమే కదా విను అని సదాశివం అంటారు. చూడండి పంతులు గారు, అబ్బాయితో మాట్లాడిన తర్వాత మీకు కబురు పడతాంలే అని నిర్మలమ్మ చెప్తుంది. పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య గారు ఆయన కల్పించి చెప్తున్నట్లు ఉంది. వేరొక పంతులు గారిని పిలిపించండి అని చిత్ర అంటే, ఆయన చెప్తే దేనికి తిరిగే ఉండదు అని సదాశివం నిర్మలమ్మ అంటే, అవును చిత్ర, నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నాను. ఆయన కరెక్ట్‌గానే చెప్తారు అని వినోద్ కూడా చెప్తాడు. ఇక మనోహరి కోపంగా వెళ్ళిపోతుంది. చిత్ర, వినోద్ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళగానే, అమ్మ బాగి, నీకు విషయం అర్థమైంది కదా! వాడు రాగానే మొత్తం వివరంగా చెప్పు అని నిర్మలమ్మ అనడంతో, అంటే ఏంటత్తయ్య, ఇప్పుడు ఈ విషయం అంతా నేను ఆయనకి చెప్పాలా అని బాగి అంటుంది. అవును, నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు. నువ్వు మొత్తం వివరంగా వివరించు. అర్థమయ్యేలా చెప్పమ్మా. ఇక్కడ సైలెంట్‌గా ఉండిపోయినట్లే అక్కడ మాత్రం సైలెంట్‌గా ఉండిపోకు అని నిర్మలమ్మ చెప్తుంది. తర్వాత చిత్ర మనోహరి దగ్గరికి రాగానే, ఏంటి చిత్ర, నువ్వు వాళ్ళ వైపు మారిపోయావు కదా! వాళ్ళకి అణువుగా పనిచేస్తున్నావు కదా! నువ్వు నా వైపు ఉన్నట్లే ఉండి వాళ్ళ ఇద్దరిని కలపటానికి ఇలా ప్లాన్ చేస్తున్నావా? నువ్వు నా వైపు కాదు కదా అని మనోహరి అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అయ్యో మనోహరి, మనమిద్దరము క్రిమినల్స్‌మి. నేను నీ కోసం పని చేయక ఇంకెవరి కోసం పని చేస్తాను. ఇలా జరుగుతుందని నాకు తెలీదు. నాకేమీ అర్థం కావటం లేదు అని చిత్ర అంటుంది. అసలు నీ పెళ్లితో నాకు అమర్ దగ్గరవుతాడనుకుంటే ఇంకా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తున్నావా అని మనోహరి అంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను నీ కోసమే పని చేస్తున్నానని. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు అని చిత్ర అంటుంది. అసలు ముందే నేను కింద పడిపోయాను. ఎలా పడిపోయానో కూడా నాకు అర్థం కాలేదు. ఎవరో కాలు అడ్డు పెట్టినట్లు అనిపించింది తెలుసా అని చిత్ర అంటే, అవునా, నీకు కూడా అలా అనిపించిందా? ఇందాక నేను గార్డెన్‌లో వస్తుంటే నాకు కూడా అలాగే అనిపించింది అని, నేను కూడా కింద పడిపోయాను అని మనోహరి అంటే, మరి ఇదంతా ఎలా జరిగింది అని ఇద్దరు ఆలోచించి, అరుంధతి ఇదంతా చేసింది అని కన్ఫర్మ్ అయిపోతారు. అంటే పిల్లల్ని, బాగిని మనం ఏమైనా చేయాలనుకుంటున్నప్పుడు అరుంధతి ఇలా మనపై పగబట్టి ప్రాణాలు తీస్తుందా? ఇప్పుడెలా? దాని నుంచి తప్పించుకునేది ఎలా అని చిత్ర అంటే, అవును, నేను ఇందాక వస్తున్నప్పుడు బాగి ఆ అరుంధతితో మాట్లాడుతున్నట్లు నేను గమనించాను. అంటే ఖచ్చితంగా ఇది ఆ అరుంధతి పనే. అది చేసుకున్న పుణ్య ఫలితం వల్ల దానికి ఇలాంటి శక్తులన్నీ కూడా వచ్చాయి. కానీ శక్తుల్ని ఉపయోగించినప్పుడు అది వీక్ అవుతుందన్న విషయం దానికి తెలీదు. నాకు ఇంతకుముందు గోరా చెప్పాడు అని మనోహరి అంటే, మరి ఆ శక్తుల్ని పోగొట్టడం ఎలా? మనల్ని మనం కాపాడుకోవటం ఎలా అని చిత్ర అంటే, నాకు తెలిసిన స్వామీజీ దగ్గరికి వెళ్తే మనకు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని మనోహరి చెప్తుంది. వినోద్ హాల్లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికొచ్చి, రే వినోద్, ఏంటి ఇక్కడే ఉన్నావు? గదిలోకి ఎందుకు వెళ్ళలేదు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ వస్తుందని బుక్ చదువుతున్నాను అన్నయ్య అని వినోద్ అంటే, అదే చిత్ర ఒంటరిగా ఉంటుంది, అసలే కొత్త ఇల్లు, నువ్వు కొంచెం మాట్లాడాలి కదా తనతో, వెళ్ళు వెళ్ళు అని అమర్ చెప్తుంటే, అది అది అని వినోద్ చెప్పకుండా నసుగుతూ ఉంటారు. అప్పుడే చిత్ర అక్కడికొచ్చి, ఏంటి వినోద్ చెప్పకుండా ఆగిపోయావు, చెప్పండి బావగారికి అని చిత్ర అంటుంది. చిత్ర, కాస్త ఊరుకుంటావా అని వినోద్ అంటాడు. ఏమైంది చిత్ర, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అమర్ అంటే, అది మా నోటితో ఎందుకులేండి బావగారు చెప్పటం, పైనుంచి చూస్తుంది కదా, మీ భార్య గారిని వెళ్ళి అడగండి అని చిత్ర చెప్పగానే బాగి టెన్షన్ పడిపోతూ అక్కడ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికొచ్చి బాగి బాగి అని పిలుస్తున్నా కూడా బాగి అది ఇది తురుస్తున్నట్లు తెగ నటించేస్తూ ఉంటుంది. ఇక చివరిగా అమర్ బాగీని ఎటూ వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకొని ఆపేసి, బాగీ, ఏంటి, ఏం జరిగింది? వినోద్‌కి చిత్ర గురించి ఏమైనా చెప్పావా అని అమర్ అడగటంతో బాగీ నవ్వుతూ, అయ్యో, నేను ఏదైనా చెప్తే వినోద్ అంత కూల్‌గా చిత్ర పక్కన నిలబడి మీతో మాట్లాడుతూ ఉంటాడా? ఆ మాత్రం తెలీదా అంటూ బాగి చిలిపిగా నవ్వుతూ ఉంటుంది. మరి ఎవరి వల్లో మేము కలిసి ఉండటానికి కుదరడం లేదని అంటోంది. ఇద్దరు గదిలోకి ఎందుకు వెళ్ళలేరు చెప్పు బాగి అని అమర్ అడగటంతో, మీ వల్లే అని అమర్ బుగ్గల్ని పట్టి పిండేస్తూ బాగి చెప్తూ ఉంటుంది. నా వలన? అర్థమయ్యేలా చెప్పు బాగి అని అమర్ అంటాడు.
మీకు, నాకు అని బాగి నసుగుతూ ఉంటే, "ఆ! నీకు నాకు చెప్పు బాగి" అని అమర్ అంటాడు. "మీకు నాకు మధ్య శోభనం జరిగితేనే వాళ్ళిద్దరికీ శోభనం జరగదంట. అలా ముందే జరిగితే చిత్ర ప్రాణాలకి ప్రమాదమంట" అని బాగి టకటకా చెప్పేయటంతో అమర్ షాక్‌లో ఉండిపోతాడు. "ఏంటి మీరు ఈ లోకంలోనే ఉన్నారా? ఏవండీ మిమ్మల్నేనండి" అని బాగి అమర్‌ని తట్టి పిలుస్తూ ఏవండీ మీకు నాకు ఫస్ట్ నైట్ అనగానే మీరు డ్యూయెట్ వేసుకుంటున్నారా అని మరీ చిలిపి మీరు అని బాగి అమర్‌ని హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే, సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అమర్ వెళ్తాడు. తర్వాత రణ్వీర్ లాయరు అంజు పాప ఫోటోని మొబైల్‌లో చూపిస్తూ, "ఇదిగో రేపు మీరు చంపాల్సింది ఈ పాపనే. మీరు రేపు ఆ పాప స్కూలుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ డ్రైవర్‌గా రాథోడ్ అనే అతను మాత్రమే ఉంటాడు. మీరు అతన్ని అడ్డుకొని అంజలి ప్రాణాలు తీసేయాలి. మిగతా ముగ్గురు పిల్లలు ఉంటారు. వాళ్ళు మీకేమీ అడ్డురారు. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి. ఆ పిల్ల చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాకు ఫోన్ చేయండి" అని లాయర్ చెప్తూ ఉంటే, "లేదు లాయరు మనం మర్డర్ చేయటం లేదు. యాక్సిడెంట్ చేస్తున్నాము" అని రణ్వీర్ అంటే, "ఏంటి రణ్వీర్ యాక్సిడెంటా? ఆ కార్‌లో వాళ్ళందరూ ఉంటారు కదా! మరి ఎలా యాక్సిడెంట్ చేయటం" అని లాయర్ అంటే, "అంజలితో పాటి వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి. అలా అయితేనే అది యాక్సిడెంట్‌లా ఉంటుంది. మనం అంజలి ప్రాణాలను మాత్రమే తీస్తే అది మర్డర్‌లా దొరికిపోతాం. కాబట్టి నేను ఈ ప్లాన్ చేస్తున్నాను. రేపు 2 లారీలు వస్తాయి. ఒక లారీలో వేరొకరు వస్తారు. ఇంకో లారీలో నేను వస్తాను. ఒకవైపు నుంచి ఒకరు గుద్దాలి. ఇంకో వైపు నుంచి నేను గుద్దుతాను. మధ్యలో 2 లారీల మధ్యలో అది నుజ్జు నుజ్జయిపోయి అందులో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారు" అని రణ్వీర్ చెప్తాడు. "అయ్యో! రణ్వీర్ ఇలా చేస్తే చాలా పెద్ద ప్రమాదం. పొరపాటున అంజలి మిస్ అయిపోయిందంటే మనం ఇంక ఎప్పటికీ కూడా అంజలిని చంపలేము. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. అయినా ఒక్క ప్రాణం కోసం ఇంతమంది ప్రాణాలను తీయటం ఎలా" అని, "వద్దు వద్దు" అని లాయర్ అంటాడు. "లేదు నేను బ్రతకడం కోసం ఎంతమందినైనా చంపుతాను. ఇదే ప్లాన్ మనం అమలు చేయబోతున్నాం. ఇదే నా నిర్ణయం" అంటూ రణ్వీర్ లోపలికి వెళ్తాడు. "గుప్తా గారు పిల్లల్ని నా చేతులతో నేను రెడీ చేయలేకపోతున్నాను" అని ఆరు బాధపడుతూ ఉంటే, అప్పుడే గుప్తా గారు, "పెను ప్రమాదము ముంచుకు వస్తున్నది బాలిక. అసలు అది ఎవరికన్నది అర్థం కావటం లేదు. నీ పతిదేవునికా, ఆ బాలికకా, పిల్ల పిచ్చుకలకా ఎవరికినో అర్థం కావటం లేదు. అది తెలుసుకోటానికే ఇక్కడికి వచ్చాను. వాళ్ళు స్కూలుకి వెళ్ళరాదు" అని గుప్తా గారు చెప్తుంటే, "అయితే స్కూలుకి వెళ్ళకుండా ఆపేస్తాను" అని ఆరు అంటుంది. "వీధికి ఎదురు వెళ్ళరాదని చెప్పాను కదా బాలిక. అసలు ప్రమాదము ఎటువైపు నుండి వచ్చునో తెలియకుండానే అసలు ఏమీయూ చేయకూడదు. అయినా అంతయు చూస్తూ ఉండవల్లే కానీ ఏమీయూ చేయకూడదు" అని ఎప్పట్లాగానే గుప్తా గారు చెప్తారు. "అంటే ప్రమాదం జరిగే వరకు చూస్తూ ఉండాలా గుప్తా గారు" అని ఆరు బాధపడుతూ ఉంటుంది. "అంతే బాలిక అంతే. ఎవరికీ ఏమీ కాకూడదని ఆ జగన్నాథుణ్ణి వేడుకొనుము" అని గుప్తా గారు కూడా వేడుకుంటూ ఉంటారు. పిల్లలందరూ రెడీ అయిపోయి కిందికి రాగానే బాగి వాళ్ళకందరికీ పాలు ఇస్తూ ఉంటుంది. పిల్లలందరూ రాథోడ్‌ని ఆట పట్టిస్తూ చాలా గోల చేస్తూ ఉంటారు. అప్పుడే అమర్ రావటంతో, "సరే రెడీ అయిపోయారా? జాగ్రత్త వెళ్దాం పద" అని అమర్ చెప్తూ ఉంటే పిల్లలందరూ బయటికి వస్తారు. అప్పుడే రణ్వీర్ తరపు మనిషి చెట్టు చాటున ఉండి ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. "అన్నా పిల్లలు ఇప్పుడే కారు ఎక్కడానికి వచ్చారన్నా" అని లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే, గుప్తా గారు, "పిల్లలు కారు కూడా ఎక్కేస్తున్నారు. నేను వెళ్ళి చెప్తాను బాగీకి" అని ఆరు టెన్షన్ పెడుతూ ఉంటుంది. "లేదు బాలిక నువ్వు వెళ్ళకూడదు" అని గుప్తా గారు అడ్డుపడుతూ ఉంటారు. పిల్లలు రాథోడ్ కారులో బయలుదేరి వస్తూ ఉంటే అమర్ బాగి బాయ్ చెప్తూ ఉంటారు. "అన్న పిల్లల కారు బయలుదేరి వస్తోందన్నా" అని ఇతను రణ్వీర్‌కి ఫోన్‌లో చెప్తూ ఉంటే, అప్పుడే అమర్, "రాథోడ్ ఆగు" అని పిలుస్తూ ఉంటాడు. "అన్నా అన్నా ఆగన్నా, అమర్ ఎందుకో కారుని ఆపేశాడన్నా" అని అతను చెప్తూ ఉంటాడు. "గుప్తా గారు ఆయనెందుకు కారుని ఆపారు" అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. అమర్ బాగి ఇద్దరు కారు దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు ఆపాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.